హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు టిఫిన్లు కాఫీలు అయినాయి అండి. నేనైతే ఇవాళ ఈ 2 మామిడికాయలతో టేస్టీగా మామిడికాయ పచ్చడి చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మొన్న చేశాను, మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నానండి. 2 మామిడికాయలు తీసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఈ 2 మామిడికాయలు శుభ్రం క్లీన్ చేసి చెక్కు తీస్తున్నాను అండి. అది మన ఆప్షను. చెక్కు తీసి చేసుకోవచ్చు, చెక్కు తీయకోకుండా చేసుకోవచ్చు. నేనైతే చెక్కు తీస్తున్నానండి. ఇదిగోండి, చెక్కు తీసేసాను. తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసేసి పొడి క్లాత్ పెట్టి తుడిచేసానండి. సన్నగా తరుక్కోవాలి. మన ఆప్షను. ముక్కలు చిన్న ముక్కలు పెద్ద ముక్కలు అనేది మన ఆప్షను. ముగ్గింది లైట్గా, ఏం కాదండి. బాగా చాలా పులుపుగా ఉంది. నెల రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ఇలా మొత్తం గింజకి ఉన్న కండంతా తీసేయాలండి. మామిడికాయ అంతా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చేస్తే అచ్చం ఈ పచ్చడి అయిపోయిన దాకా దీంతోనే తింటారండి. పుల్లగా టేస్టీగా బాగుంటుందండి. దీనికల్లా టేస్ట్ వచ్చేది చిన్నులపాయేనండి. చిన్నులపాయలు మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్కి చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నులపాయలు మెంతులు ఎక్కువగా వేసుకోవాలి. ఈ కాయ పచ్చిగానే ఉందండి. పుల్లడ్డండి కాయలు మాత్రం. ఇగో చూడండి, సన్నగా తరిగేసారండి. ఒకటి పెద్దది వచ్చింది, ఒకటి చిన్నది వచ్చింది. నాలుగుకి ఏమైనా ఎదురు తిరిగిద్దా అండి? నాలుగని తిరగదు కదండి. ఎట్లా ఉన్నా పొట్ల పోయేదే. టేస్టీగా ఉంటే సరిపోతుంది. నిజమే కదండి. ఇదిగోండి, ఈ గంట ఉంది కదండి, ఈ గంటితో గంటెడు తీసుకుంటున్నానండి గ్రేవీ కోసం. ఆవాలు, గ్రేవీ ఉంటుంది కదండి, అందుకని చూద్దాం ఏమైనా ఉంటుందేమో డస్ట్. ఏమీ లేదండి, క్లీన్గా నీట్గా ఉందండి. అలాగే మెంతులండి, ఈ గంటికి సగానికి మెంతులు అంటే చెప్తా ఉన్నాను. టేస్టీ వచ్చేది మెంతులకి చిన్నులపాయకేనండి. వేద్దాం, బాగుంటుంది. ఇదిగోండి, ఈ స్పూన్తో 1.5 స్పూన్ అండి. కనిపిస్తుందండి? ఈ స్పూన్తో 1.5. ఈ 2 వేడి చేస్తానండి. వేడి చేస్తాను లైట్గా. ఇగోండి, వేగినాయండి. వేగిన తర్వాత చల్లార్చానండి. ఇక మిక్సీ ఎందుకులేండి, అందుకే దీంట్లోనే దంచేస్తానండి, పొడి చేస్తాను. అట్లాగే చిన్నులపాయలు 2 పాయలండి. సగమేమో కచ్చపిచ్చ దంచేసి ఈ పొడి చేసేసిన తర్వాత ఈ సగం వేసేసి దీంట్లో కచ్చపిచ్చ దంచేస్తానండి. మిగతా సగం కచ్చపిచ్చ దంచేసి తాలింపులు వేస్తానండి. చూద్దరు కానీ మీరే. 2 పాయలు చిన్నులపాయలండి. ఇదిగోండి, తొందరగా నలిగిపోయిద్దండి. వేడి చేశాను కదా, తొందరగా నలిగిపోతుంది. ఇదిగోండి, దంచేసాను.
కమ్మని వాసన వస్తుందండి. అసలు ఎంత బాగుందో స్మెల్ మాత్రం. మెంతులు ఆవాల స్మెల్ గుమాయించబడుతుందండి. ఒక్కొక్క గింజ ఆగలేదండి. మెంతి గింజ ఎక్కడన్నా ఒక గింజ నలగలేదండి, మొత్తం నలిగిపోయింది. సగం వేసేస్తానండి. టేబుల్ పగిలిపోయానండి. ఇదిగోండి దంచేసాను కచ్చబిచ్చ. ఇవేమో తాలింపుకు అండి దంచేస్తాను. నేను పొట్టు అయితే తినండి. పొట్టులో ఫైబర్ ఉంటుంది కదండి, పీచు పదార్థం. నేను తినండి పొట్టు. ఇదిగోండి ఈ చిన్నులపై కూడా దంచేసానండి. తగినంత సుమా చూసి ఉప్పు తీసుకోవాలండి. ఇంకా ఇది 50 గ్రాముల గ్లాస్ అండి. ఈ 50 గ్రాముల గ్లాస్తో తీసుకోవాలండి కారం. ఈ కొత్త కారం అండి. అమ్మ వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు మిరపకాయలు ఇచ్చారండి. ఈ దినుసులకే నేను డబ్బులు ఇచ్చానండి. దినుసులకైనా 750 రూపాయలు అయిందండి దినుసులకి. నాకు డస్ట్ ఎలర్జీ ఉందండి. మిరపకాయల జోలు నేను అసలు పోను. అమ్మే పట్టించిద్ది. అదివరకు అయితే దినుసులు కూడా డబ్బులు తీసుకునేది కాదు, కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగోట్లేదని చెప్పేసి ఇచ్చానండి దినుసులకి. ఇగోండి 50 గ్రాములు కారం. ఇదిగోండి వేస్తున్నాను. మళ్ళీ దీని ఆఫ్ అండి, సగానికి అంటే 25 గ్రాములు తీసుకోవాలి. పిల్లలు టిఫిన్లోకి టమాటా ఎండుమిరపకాయల పచ్చడి, టమాటా పచ్చడి ఇష్టం అండి. అప్పటికప్పుడు ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకొని ఫ్రెష్గా తయారు చేస్తానండి. ఎప్పుడు నేను ఆశీర్వాద కారం కొనేదాన్ని, ఈసారి అమ్మేమో ఈ పని చేసిందండి. ఇదిగోండి హాఫ్ తీసుకున్నాను, అంటే 75 గ్రాములు కారం. ఇదిగోండి 2 కేజీలకేమో పట్టించిందండి అమ్మ. సాంబార్ కారం అను ఈ కారం. ఉప్పు అండి. ఇప్పుడు ఈ 50 గ్రాములు దాంతోనే వేస్తానండి. ఏమోనండి, నేను సుమా చూసి వేస్తున్నాను. 50 గ్రాముల గ్లాస్తో వేస్తున్నాను. నాకు తగ్గించే వేసానండి. చాలా పొద్దు తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే తీసేయలేం కదండి. ఏమోనండి డౌట్గా ఉంది, కొంచెం తీసేస్తాను. చాలకపోతే అప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు. పసుపు అండి, పట్టించిన పసుపు కొమ్ములు తీసుకొని అమ్మ వాళ్ళు పట్టించారండి. 1/2 స్పూన్ వేస్తున్నా అండి పసుపు. ఆవాలు, మెంతిపిండి, చిన్నులపాయి, ఇవి మొత్తం మిక్సీలో వేసేసి ఒక తిప్పితే ముక్క కూడా నలిగి ఉప్పు కారం తొందరగా పట్టిద్దండి ముక్కకి. అమ్మ అట్లాగే చేయమని చెప్పింది. నేనేమో కలిపి చేస్తున్నా అండి, మిక్సీకి వేయట్లేదు. ఇవాళ కాకపోయినా రేపటికైనా ఊరిపోయిద్ది కదండి. మళ్ళీ మిక్సీ వేయాలి, కడగాలి, ఎంత పని ఎందుకండి. సాయంత్రానికి ఊరిపోయిద్ది, ముక్కకు పట్టేసిద్ది. రేపు పొద్దునకి శుభ్రంగా చక్కగా బాగుంటుంది అన్నం వేసుకొని తినడానికి.
చేత్తో కలిపితేనే చక్కగా కలిసిద్దండి, అందుకే చేత్తోనే కలుపుతున్నాను. మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మనం తాలింపులు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని తాలింపు పెడతానండి. అట్లాగే ఒక అర స్పూన్ మెంతులు వేస్తాను, చిటికెడు ఇంగువ కూడా వేస్తానండి, బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి, ఒక 100 గ్రాములు వేస్తానండి ఆయిల్. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి అండి. చాలండి. ఇక 100 గ్రాముల ఆయిల్ వేస్తానండి. వేసేసి ఈ తాలింపు వేగిన తర్వాత ఈ చిన్నులపాయ వేసేస్తాను. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు లేదు కాబట్టి ఇంతవరకే వేస్తానండి, అయినా బాగుంటుంది. ఇదిగోండి పోపు కాగిందండి. ఈ పోపు చల్లారేలోపు మిక్సీ వేస్తానండి, ఒక తిప్పుతానండి. తాలింపు చల్లారాలి కదండి, అందుకే ఈలోపు మిక్సీ అలా వేసి మిక్సీ ఒకసారి అలా తిప్పి కట్టి చేస్తానండి. ఒక తిప్పుకి కచ్చబిచ్చ ఇద్దండి, ఉప్పు కారం తొందరగా పడుతుంది. అమ్మ చెప్పిన మాట వినాలండి, అమ్మ ఎందుకు చెప్పిద్దో, అమ్మ ఎలా చెప్తే అలా చేయాలండి, మన సొంత పెత్తనాలు చేయకూడదు. అమ్మ చెప్పిన మాట కరెక్ట్, తొందరగా ఉప్పు కారం పట్టిద్ది, వెంటనే అయినా అన్నంలో వేసుకొని తినేసేయచ్చు. సరే ఓకేనండి, ఒక తిప్పేసుకొని వస్తాను మిక్సీలో. ఇదిగోండి కచ్చపిచ్చ మిక్సీ వేసేసానండి. పోపు కూడా చల్లారిపోయిందండి. దీనికి ఇంకా ఉప్పు కారం నీరు బాగా ఊరితే వచ్చిద్దండి నీరు. ఇప్పుడు గ్రేవీ అయింది, రేపొద్దునకైతే ఇంకా బాగుంటుంది. మిక్సీ వేసిన మంచి ఫ్లేవర్ వాసన వస్తుందండి, గుమాయించి కొడుతుంది, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే. మరి మీకు ఎలా ఉందో వీడియో చూసే వాళ్ళకి, నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వచ్చిద్ది, అన్నంలో చక్కగా కలిసిద్ది. దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి అన్నిటిలోకి వేసుకొని తినచ్చండి. ఇదిగోండి ఇది తీసి ఒక డబ్బాలో పెట్టేసేస్తే ఆనికి కొంచెం బాగా రేపొద్దునకి నీరు ఊరిద్ది, ఇంకొంచెం గుజ్జుగా ఉంటుందండి. సరేనండి, ఉప్పు సరిపోయిందో చూస్తాను, చాలా పోతే మళ్ళీ కలుపుతాను. అబ్బో సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది ఉప్పు మాత్రం. ఈ ఉప్పు కనుక తీయకపోతే ఉప్పు ఎక్కువయ్యేదండి. ఇది 50 గ్రాముల గ్లాస్ అండి, 25 గ్రాములు వేసుకుంటే సరిపోయిద్ది. తక్కువ వేసుకొని చాలా పోతే 2 సార్లు వేసుకొని చేసుకోవచ్చండి. పెద్దవాళ్ళు అయితే సుమా చూసి వేసేస్తారు. సరిపోయిందండి. ఆవపిండి, మెంతులు, చిన్నులపాయి, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే. ఇదిగోండి బాక్స్లో అయితే పెట్టేశాను. ఇదిగోండి పచ్చడి అయితే ఎక్కువ తీసుకోలేదండి అన్నంలోకి. ఇప్పుడు తిన్నాననుకో ఇవాళ నాకు సినిమా కనిపించిద్దండి. కారం మసాలాలు అయితే తినొద్దన్నారండి ఎక్కువగా డాక్టర్ గారు. తిన్నానంటే నాకు ఇవాళ సినిమా కనిపించేసిద్దండి. ఇదిగోండి
కొంచెం కలిపానండి. ఇగోండి మన యూట్యూబర్స్ అందరికీ ఒక ముద్ద అండి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి మీకు. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మెంతులు, చిన్నులపాయి, జీలకర్ర, చిన్నులపాయి ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. ఈ తినేసి 2 లోటాల మజ్జిగ తాగాలండి, లేకపోతే బాగా వెయిట్ చేసుకొచ్చేసిద్ది. ఇగోండి మజ్జిగ కూడా తెచ్చుకున్నా అండి, లోటా మజ్జిగ. కడుపులో కారం కారంగా ఉందండి. సరేనండి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం. అందరూ భోజనాలు ఇంకా మొదలు పెట్టలేదు కదండి. ఇవాళ మీ కూరలు ఏంటండి? మాదైతే బీరకాయ పచ్చడి కూర అండి. సరేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. బాయ్ అండి.